నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఎముకలు బాగా విరిగిపోయి అంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళని చూస్తూ ఉన్నాం. దీనికి తాత్కాలికంగా ఉన్నప్పటికీ అది దీర్ఘకాలికంగా వ్యాధి ఎక్కువైపోయి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అని చెప్పేసి అన్న వాళ్ళు విన్నాం. మన ఆయుర్వేదిక్లో దీని రిలేటెడ్ ఏమన్నా మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉందంటారా? ఓకే, చాలా వండర్ఫుల్ మెడిసిన్ ఉంది అమ్మా. మరి చాలాసార్లు ఏదైనా ప్రమాదాల ద్వారా ఎముకలు ఇరిగిపోవడము ఏదైనా కారణం కావచ్చు, లేకపోతే పుట్టుకతో కూడా ఎముకలు గుల్లబారినటువంటి ఎముకలు ఉండవచ్చు. ఎలాంటి సమస్య అయినా పర్వాలేదు. ఆ ఎముకలు ఇరిగినటువంటి ఎముకలను అతికించడానికి మన పూర్వీకులు కనిపెట్టినటువంటి చెట్టు అయితే ఒకటి ఉంది. అదే నల్లేరు చెట్టు. నల్లేరు చెట్టు దాన్ని మీకు చూపిస్తాను, చూడండి. ఇదండి నల్లేరు చెట్టు, చూడవచ్చు. నల్లేరు చెట్టు ఇది వజ్రవల్లి అంటారు దీని పేరు, మరొక పేరు వజ్రవల్లి. మరి దీనికైతే మరి గెనెలుగా ఉంది, చూడండి. పచ్చాలుగా ఉంది. 4 పక్షాల చెట్టు ఇది. మరి ఇందులో 3 పక్షాల చెట్టు ఉంది, 2 పక్షాల చెట్టు ఉంది. ఇది 4 పక్షాలది. మళ్ళీ ఇందులో 4 పక్షాల్లో సన్నని జాతి కూడా ఇంకొకటి ఉంది. అన్ని వాడచ్చు సార్? అన్ని వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. గుణం ఒకటే, అన్ని వాడుకోవచ్చు, గుణం ఒకటే. కానీ మనం వాడుకునేటప్పుడు దీన్ని ఎముకలు ఇరిగినప్పుడు ఇలాంటి లేత కొనలు తీసుకోవాలి. లేత కొనలు తీసుకొని ఆకులతో పాటు, ఆకులు లేవు ఇప్పుడు, ఆకులతో పాటు మనం దీన్ని కొంచెము చిన్న చిన్న ముక్కలుగా చేసి, లేత అంటే ఇది ఇలాంటి లేత కాడలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము చింతపండు రసంలో వేసినట్లయితే దీనికి కొంచెం విషతత్వం ఉంది. కాబట్టి ఆ విషతత్వం అనేది ఆ చింతపండు ఇరగగొడుతుంది. చింతపండులో వేసినప్పుడు ఆ విషము ఇరిగిపోతుంది, యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. అప్పుడు దాన్ని మనము తీసి కొంచెం నెయ్యి వేసి ఒక బౌల్లో వేసి వేంపినట్లయితే బ్రౌన్గా అయ్యేదాకా వేంపాలి. వేంపిన తర్వాత మనము చట్నీలాగా చేసుకొని నిల్వ చేసుకొని కూడా తినొచ్చు, లేదా ఎప్పటికప్పుడు చేసుకొని మనం తినొచ్చు. ఒక గోలి ఇంత పరిమాణం రోజుకు. ఎక్కువ తింటే మోషన్స్ అవుతాయి, కాబట్టి దురద ఉంటుంది. కాబట్టి పచ్చిది ఎవరు నోట్లో పెట్టుకోవడానికి లేదు, విషపూరితమైనటువంటిది. కొన్నిసార్లు ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో పచ్చిది నోట్లో పెట్టుకోవద్దు. ప్రాసెసింగ్ చేయాలి డెఫినెట్గా. ఖచ్చితంగా దీన్ని శుద్ధి చేసినాకనే వాడుకోవాలి. మరి ఎండించి కూడా దీన్ని చూర్ణం చేసి టాబ్లెట్ రూపంలో మనం తయారు చేసుకోవచ్చు. మేము తయారు చేసిన ఈ టాబ్లెట్స్ మీరు చూడవచ్చు. ఓకే, దీన్ని ఎండించి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మేము ఎముకలు ఇరిగిన దానికి, మోకాల నొప్పులకు ఈ టాబ్లెట్స్ అయితే తయారు చేయడం జరిగింది. మరి ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయించాం. మరి ఎముకలు ఇరిగినటువంటి వారికి, మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోయి నొప్పిగా ఉండి బాధపడే వారికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి మనకు ఈ టాబ్లెట్స్ మీకు కావాలనుకుంటే మేము పంపిస్తాం. మరి మాకు ఫోన్ చేయవచ్చు. ఇంకా దీన్ని మనము ఇంటి దగ్గర కూడా పెంచుకోవచ్చు. చాలా ఒక్క కాడ ఇక్కడికి తెంపి మనము ఇంటి దగ్గర పెట్టుకుంటే సెట్ అవుతుంది మనకు. ఆ విధంగా కూడా మనం ఇంటి దగ్గర పెంచుకోవచ్చు. సో సెట్ లాగా ఉంటుంది. మరి మెడిసిన్ ప్రాపర్టీ కూడా ఉన్నాయి. మనం ఆ విధంగా వాడుకోవచ్చు. 2 విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే అమ్మా, మనకు ఎవరికైనా మీకు కావాలంటే సెట్ అయినా పంపిస్తాం, మెడిసిన్ అయినా పంపిస్తాం. కావాలంటే ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూచారు కదా, సో చాలా మంది కూడా వెముకలు విరిగిపోవడం, కీళ్ళ నొప్పులు అన్నిటికీ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక మంచి ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు. మీకు ఏమైనా కావాలంటే కింద డెఫినెట్గా కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తున్నాం, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.